అండి మన ఇంట్లో చెత్త వ్యర్థాలతో తయారు చేసిన వర్మీ కంపోస్ట్ అండి ఇదిగోండి. నేను దగ్గర 1 ఇయర్ నుంచి స్టాక్ చేసి పెట్టిన వర్మీ కంపోస్ట్. ఇదిగోండి టమోటా మొత్తం నారింజకాయ తొక్కులు అన్నీ A to Z మొత్తం వేసేసాను. గోంగూర కాడలు కాంటి. ఈ మధ్య మా అత్తగారు మరమం చెట్టు తెచ్చిచ్చారండి. దీంట్లోనే ఊరికి పెట్టాను, కానీ చాలా శక్తిగా వచ్చేసింది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అంటే వర్మీ కంపోస్ట్ ఇదంతా ఇదొక్కటే మొత్తం. ఇదిగోండి ఇట్లా వర్మీ కంపోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇట్లా గడ్డి ఇదంతా పెరిగిపోయింది. నేను 2 నెలల నుంచి ఏం పెద్ద పట్టించుకోలేదు. నారింజ తొక్కులు కొన్ని ఏమో కలవలేక. పూర్తిగా వర్మీ కంపోస్ట్ అయిపోయింది. ఇదంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు దీంట్లో గులాబీ చెట్టు పెట్టబోతున్నానండి. ఇదిగోండి స్వచ్ఛమైన ఇంట్లో రెడీ చేసుకున్న వర్మీ కంపోస్ట్ అనమాట. ఏం లేదు, నేను కొంచెం మట్టి, దాంట్లో మన ఇంట్లో ప్రతి ఒక్క మిగిలిపోయిన కూరగాయ వెజిటేబుల్ తొక్కులు, అంటే దానిమ్మ తొక్కులని, నారింజకాయ తొక్కులని, బత్తాయి తొక్కులని, ప్రతి ఒక్కటి కొబ్బరి పీచుతో సహా దీంట్లోనే వేసేసానండి. నేను అంతా దీంట్లోనే కలిసిపోయి. అయితే దీన్ని తయారు చేయడానికి నాకు దగ్గర 1 ఇయర్ పట్టిందండి. 1 ఇయర్ పట్టింది. వేస్తున్నాను వదిలేసేస్తున్నాను. మా పిల్లలు చూడండి పెన్సిల్ ఇవన్నీ కూడా వేసేసారు. ఇట్లా పైకి కిందకి కవర్ చేసుకుంటే కిందది పైది కలుస్తుంది అనమాట. ఇదిగోండి అడుగున మట్టి ఇసుక. ఎందుకంటే దీంట్లో గులాబీ చెట్టు పెడదామని మధ్యలో అంతా తీసేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకొక చెట్టుకి పనికొస్తుంది అన్నమాట ఈ ఎరువు అనేది. అంతా సేంద్రీయమేనండి. నేనేమి బయట తెచ్చే ఎరువులు ఏమి వాడట్లేదు. అంతా ఇంట్లో తయారు చేసుకునే. ఒక టబ్బు ప్రిపేర్ అయితే ఇంకో టబ్బు రెడీ చేసుకుంటాం. కెమికల్స్ అంటూ ఏమీ వాడట్లా. అదిగోండి అది పసుపు చెట్లు మీషోలో తెప్పించానండి. దాని సీడ్స్ తెప్పించి పసుపు చెట్లు కూడా వేసాను. అది కూడా వర్మీ కంపోస్ట్ ఎరువేనండి. ఈ మరమం చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి వర్మీ కంపోస్ట్ అని తీసేసాను. లాస్ట్లో ఇసుకైనా కొంచెం మట్టి తగులుతూ ఉంది. ఇట్లా తీసి పెట్టుకున్నాను అనమాట. పెట్టాను. ఇప్పుడు చెట్టు గులాబీ చెట్టు, ఇది ఎల్లో అండ్ రెడ్ మిక్స్డ్ గులాబీ చెట్టు అనమాట. ఇది నాటిపోతున్నానండి. మనం టబ్బులో పెట్టుకునేటప్పుడు ఇట్లా పూర్తిగా కవర్ తీసేసేయకూడదండి. ఎందుకంటే టబ్బులో పెట్టుకున్నాం ఒక కదా, మనం మళ్ళీ బయట ఎక్కడన్నా మార్చుకునేటప్పుడు చేసేటప్పుడు ఏమి లేదండి. వర్మీ కంపోస్ట్ అంటే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కులు కాంచి, కూరగాయల వేస్ట్ కాంచి, మనం నిత్యం వాడే బియ్యపు నీళ్ళది కూడా వీటిలో పోసేసి మనకి తీరినప్పుడు వదిలేసేసామనుకోండి, అదే రెడీ అయిపోద్ది. కాకపోతే 1 నెల 2 నెలలు మాత్రం దాన్ని గోత పట్టతో క్లోజ్ చేసేసేయాలి. అంటే మొత్తం వ్యర్థాలంతా దాంట్లో వేసేసి కొన్ని రోజులు క్లోజ్ చేసేసామనుకోండి. ఇదిగోండి నేనైతే కవర్ పూర్తిగా తీయట్లేదు, ఎందుకంటే ఇంకా ఇప్పుడు కాకపోయినా కింద భూమిలో అయినా పెట్టుకోవచ్చు, వీలుగా ఉంటుందని దీన్ని పెట్టేసేస్తున్నాను. దీన్ని ఈ మట్టితోనే, ఈ వర్మీ కంపోస్ట్ మట్టితోనే దీన్ని కవర్ చేసేస్తున్నాను పూర్తిగా. ఇదంతా మళ్ళీ కవర్ చేసేస్తున్నాను. నేను ఎక్కడ రూపాయి పెట్టి కెమికల్స్ అంటూ ఏమి కొనలేదండి. అదిగోండి ఆ పసుపు చెట్లు సేమ్ వర్మీ కంపోస్టే, ఈ కరేపా చెట్టు సేమ్ వర్మీ కంపోస్టే. కాకపోతే దాంట్లో కొంచెం నాచు అనేది పడింది, తీసుకోవాలా. ఇదండి మన ఇంట్లో వర్మీ కంపోస్ట్ తయారు చేసుకొని మనమే. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్కి దీంట్లో వచ్చిన నాచును కూడా నేను పడేయలేదండి. నేను దీన్ని ఫోల్డ్ చేసేసి పెట్టేశాను, ఒక్కటే పెట్టేశాను. మొక్క చుట్టూ బాగా ఎగుర్లు బాగా వచ్చేసింది. అయితే మంచి గులాబీ కలర్ అండి ఇది, ఎల్లో అండ్ రెడ్ మిక్స్డ్ కలరు. దీంట్లో తీసిన వర్మీ కంపోస్టే మళ్ళీ దీన్ని పెట్టేసేస్తున్నాను.
మళ్ళీ నేను చూపిస్తానండి, ఒక వీడియో తీసి పెడతాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.